ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన రీల్ను తలపించేలా ఉన్నాయి ఎల్లో మీడియా ఎలివేషన్లని చాలా బాధపడిపోతున్నారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. చిడతలు వాయించలేక అష్ట కష్టాలు పడుతున్న పచ్చ మీడియా కష్టం చూడలేకపోతున్నామని సూరకలంటించారు. నమస్కారం సార్, ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం పాలన? మంది మంచి ప్రభుత్వం, మంది మంచి ప్రభుత్వం. ఇవే ఈ చిడతలు ఎక్కువైపోయినాయి. చిడతలు చిటికలు భజనలు లేకుంటే ఎలా సార్? ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ కూడా లేకుండా చేసేస్తారా ఏంటి? రోజు డిబేట్లలో చూస్తుంటే ఒకటే డిస్కషన్ వచ్చింది. ఏంటా డిస్కషన్? అనసూయ, అన్వేషు, శివాజీ. అవును సార్, ముగ్గురు కలిసి సోషల్ మీడియాను దున్నేస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. అంటే రాష్ట్ర సమస్యలపై ఎవ్వరు డిబేట్లు పెట్టట్లేదా? అన్ని ఊరికే జంబక్కే. జింబక్క అంటే వారంలో లోకేష్ డిస్కషన్ చేసినాడు. ఉమెన్స్ ట్రోఫీకి లోకేష్ ఇన్స్పిరేషన్. ఎల్లో మీడియా ఎలివేషన్లు అలాగే ఉంటాయి సార్, సినిమా చూపించేస్తారు వాళ్ళు. నేను ఈ మధ్య ఒకటి రీల్ ట్రెండ్, ఒక ఆమె పాడుతా అంటది. ఏటా రీలు? శశి గారు ఒక లైక్ కొట్టండి ఇది అని కొడతా వెనకలోడు వాళ్ళ భర్త ఉంటాడు అంటాడు. అవునవును, నాన్న కూడా చూశాను సార్, భలే తమాషాగా ఉంటుంది ఆ రీలు. అట్లా తయారైంది మా ఈ పచ్చ మీడియా ఛానల్లో. ఆ రీలుకు ఈ పచ్చ మీడియాకు ఏంటి సార్ సంబంధం? అసలు ఏంది ఉండదు, వీళ్ళు పుచ్చుకోరేది చిడతలు కొడతా ఉంటారు. చిడతలు అరిగిపోయే వరకు జించక్ అని వాయితూనే ఉంటుంది సార్ పచ్చ మీడియా. అది వాళ్ళ డ్యూటీ. అక్కడ వాని కష్టము చూడలేకపోతాను, మగుని కష్టము, వీళ్ళ ఇబ్బంది చూడలేకపోతాను. పచ్చ మీడియా ఛానల్ అది. జనాలు ఎంజాయ్ చేస్తున్నారు సార్. అయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయించడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా ఏంటి మీరు? మీ టీవీ5 సాంబా, వెంకటకృష్ణ వీళ్ళందరూ కూడా లేని ఎలివేషన్స్ ఎందుకు? వాళ్ళకి అప్పచెప్పిన పని వాళ్ళు చేస్తున్నారు, ఇందులో తప్పేటుంది. వాళ్ళు నాకు ఇట్లాంటి టైంలో వస్తాడే ఆయన. ఎవరు? చంద్రబాబు కొద్ది సమస్య ఉంటే ఆయన రావాలి ఎక్కడో చోట. ఓ అర్థమైంది. ఆయనకు గ్రీన్ సిగ్నల్ రానట్టుంది సార్. రాగానే లగెత్తుకొచ్చి తాట తీత్తా కీళ్ళు ఇరగొడతా అని చెప్పేసి వార్నింగ్లు ఇస్తారు. రేపో మాపో వస్తారులేండి సార్, చూస్తూ ఉండండి మీరు.